హలో! ఈరోజు మనం పీరియాడిక్ టేబుల్లోని ఒక స్పెషల్ గ్రూప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వాటికి కొన్ని అమేజింగ్ సూపర్ పవర్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా? రండి, ఈ ఎలిమెంట్స్ వెనకున్న సీక్రెట్స్ని కలిసి ఛేదిద్దాం. బాణసంచాల్లో ఆ రంగులు ఎలా వస్తాయి? స్టీల్కి అంత బలం ఎక్కడిది? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నలు మన డైలీ లైఫ్కి, కెమిస్ట్రీకి మధ్య ఉన్న లింక్ అన్నమాట. వీటి వెనకున్న అసలు సీక్రెట్ ఏంతో తెలుసా? అదే డి బ్లాక్ ఎలిమెంట్స్. ఈ సెషన్ అయ్యేసరికి ఈ ప్రశ్నలకు సమాధానం మనకి క్లియర్గా తెలిసిపోతుంది. సరే, ముందుగా ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ని ఒక ఎక్స్క్లూజివ్ క్లబ్ లాగా ఊహించుకుందాం. ఈ క్లబ్లో మెంబర్షిప్ కావాలంటే ఓ స్పెషల్ క్వాలిఫికేషన్ ఉండాలి. అదేంటో చూద్దాం. ఆ క్లబ్లో చేరడానికి కావాల్సిన ఎంట్రీ టికెట్ ఇదే. ఒక ఎలిమెంట్కి దాని గ్రౌండ్ స్టేట్లో గానీ లేదా దాని కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్లో గానీ డి ఆర్బిటాల్ అసంపూర్తిగా అంటే ఇన్కంప్లీట్గా నిండి ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే పాక్షికంగా నిండిన డి ఆర్బిటాల్ ఉండాలన్నమాట. ఈ ఒక్క పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీటి స్పెషల్ ప్రాపర్టీస్ అన్నింటికీ ఇదే అసలు కారణం. అయితే ఈ క్లబ్లో ఎవరికి ఎంట్రీ ఉంది, ఎవరికి లేదు? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవైపు కాపర్, మరోవైపు జింక్. కాపర్కి దాని Cu2+ స్టేట్లో డి ఆర్బిటాల్ ఇన్కంప్లీట్గా ఉంటుంది. సో రూల్ ప్రకారం ఇది పక్కాగా ట్రాన్సిషన్ మెటల్. అందుకే క్లబ్ లోపలికి ఎంట్రీ దొరికింది. కానీ జింక్ సంగతేంటి? దాని డి ఆర్బిటాల్ ఎప్పుడూ D10 కాన్ఫిగరేషన్తో ఫుల్గా నిండి ఉంటుంది. అందుకే జింక్, కాడ్మియం, మర్క్యూరీ లాంటివి స్ట్రిక్ట్గా చెప్పాలంటే ఈ స్పెషల్ క్లబ్లో మెంబర్స్ కావు. ఓకే, ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ మొదటి సూపర్ పవర్ ఏంటో చూద్దాం. అదేంటంటే వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. సింపుల్గా చెప్పాలంటే ఇవి రకరకాల ఛార్జెస్ని చూపించగలవు. కెమికల్ వరల్డ్లో ఇవి మల్టిపుల్ రోల్స్ ప్లే చేసే యాక్టర్స్ లాంటివి, వేషధారణలో మాస్టర్స్ అన్నమాట. అవును కదా, అసలు ఒకే ఎలిమెంట్కి ఇన్ని రకాల ఐడెంటిటీస్ ఎలా సాధ్యం? జనరల్గా మనం ఏమనుకుంటాం, ఒకే ఎలిమెంట్ అంటే ఒకేలా ప్రవర్తిస్తుంది అని. కానీ ఈ ట్రాన్సిషన్ మెటల్స్ రూల్స్ బ్రేక్ చేస్తాయి. మరి అది ఎలాగో తెలుసుకుందాం. ఒక్కసారి ఈ తేడా చూడండి. సోడియం లాంటి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ని తీసుకుంటే అది ఎప్పుడూ +1 ఛార్జ్తో చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. ఒకే ఒక రోల్, అంతే. కానీ ఇటువైపు మ్యాంగనీస్ని చూడండి. ఇది +2, +3, +4, అబో ఏకంగా +7 వరకు రకరకాల ఛార్జెస్ చూపించగలదు. అచ్చం ఒక గొప్ప నటుడు డిఫరెంట్ రోల్స్లో ఇమిడిపోయినట్టు కెమిస్ట్రీలో మ్యాంగనీస్ కూడా అలానే ప్రవర్తిస్తుంది. మరిదెలా సాధ్యం? సీక్రెట్ అంతా వాటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లోనే ఉంది. చూడండి, ఇది చాలా సింపుల్గా 2 స్టెప్స్ ఫాలో అవుతాయి. ఫస్ట్, బయట ఉండే ఎస్ ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్స్ని ఈజీగా వదిలేస్తాయి. ఆ తర్వాత అసలు మ్యాటర్ ఏంటంటే ఆ ఎస్ ఆర్బిటాల్కి దాని లోపల ఉండే డి ఆర్బిటాల్కి మధ్య ఎనర్జీ గ్యాప్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో ఎస్ ఎలక్ట్రాన్స్ పోయాక అవసరమైతే ఆ డి ఆర్బిటాల్ నుంచి కూడా ఎలక్ట్రాన్స్ని కోల్పోగలవు. అందుకే వాటికి ఇన్ని రకాల ఆక్సిడేషన్ స్టేట్స్ వస్తాయి. ఈ టేబుల్ చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ డి బ్లాక్ సిరీస్లో కొన్ని ఎలిమెంట్స్ వాటి కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఇక్కడున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐరన్కి +2, +3 కామన్గా కనిపిస్తాయి. మ్యాంగనీస్కైతే +2, +4, +7 ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ బోల్డ్లో హైలైట్ చేసినవి వాటి మోస్ట్ స్టేబుల్ స్టేట్స్. చూసారా ఎంత వెరైటీ ఉందో? ఈ వెరైటీ వల్లే ఇవి ఎన్నో పనులకు ఉపయోగపడతాయి. సరే, వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ గురించి చూశాం గదా. ఇప్పుడు నెక్స్ట్ సూపర్ పవర్కి వెళ్దాం. అదే రంగులు. ఈ ఎలిమెంట్స్కి బ్రైట్గా, కలర్ఫుల్గా ఉండే కాంపౌండ్స్ని ఫామ్ చేసే ఒక అద్భుతమైన ఎబిలిటీ ఉంది. ఇక్కడ చూడండి, జింక్ సల్ఫేట్ తీసుకుంటే అది కలర్లెస్గా అంటే తెల్లగా ఉంటుంది. ఎందుకంటే జింక్లో డి ఆర్బిటాల్ D10తో కంప్లీట్గా నిండి ఉంటుంది. కానీ కాపర్ సల్ఫేట్ని చూడండి, అది బ్రైట్ బ్లూ కలర్లో ఎంత బావుందో. దీనికి కారణం కాపర్లో D9 కాన్ఫిగరేషన్, అంటే ఇన్కంప్లీట్ డి ఆర్బిటాల్ ఉండటమే. మరి ఈ తేడా ఎందుకొస్తుంది? ఆ రంగుల వెనకున్న రహస్యమేంటి? ఆ రంగుల వెనకున్న మ్యాజిక్ పేరు డీడీ ట్రాన్సిషన్. చాలా సింపుల్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీనికి కూడా కారణం ఆ పాక్షికంగా నిండిన డి ఆర్బిటాల్సే. ఒక కాంపౌండ్ మీద లైట్ పడినప్పుడు అది కొన్ని కలర్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ ఎనర్జీని తీసుకొని డి ఆర్బిటాల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఎనర్జీ లెవెల్ నుంచి ఎక్కువ ఎనర్జీ లెవెల్కి జంప్ చేస్తుంది. అయితే లైట్లోని అన్ని కలర్స్ అబ్జార్బ్ అవ్వవు కదా. ఏ కలర్ అయితే అబ్జార్బ్ అవ్వలేదో అదే మన కంటికి కనిపిస్తుంది. ఉదాహరణకి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్లో కనిపిస్తుందంటే అది ఆరెంజ్ కలర్ లైట్ని అబ్జార్బ్ చేసుకుందని అర్థం. సింపుల్. కలర్స్ తర్వాత ఇప్పుడు వీటికున్న మరో ఇంపార్టెంట్ రోల్ గురించి చూద్దాం.
అదే కెటాలిసిస్ అంటే రసాయన చర్యలను వేగవంతం చేయడం. ఇవి రియాక్షన్స్కి పెళ్లిళ్ల పేరేల్లా పనిచేస్తాయన్నమాట. ఎలాగంటారా? చూశారా, ఇక్కడ మళ్ళీ మన ఫస్ట్ సూపర్ పవర్కే లింక్ వచ్చింది. ఈ ట్రాన్సిషన్ మెటల్స్కి క్యాటలిస్ట్స్గా పనిచేసే ఎబిలిటీ ఎందుకొచ్చిందంటే వాటికి మల్టిపుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ని చూపించే కెపాసిటీ ఉండటం వల్లే. ఈ గుణం వల్లే అవి రియాక్షన్ మధ్యలో టెంపరరీగా పార్టిసిపేట్ చేసి రియాక్షన్ని స్పీడప్ చేయగలవు. నిజంగా పెళ్ళిళ్ల పేరయ్యేలాగే వాళ్ళు రెండు కుటుంబాలను కలపడానికి సహాయపడతారు, కాని వాళ్ళు మారరు గదా. అలాగే ఈ క్యాటలిస్ట్స్ కూడా రియాక్టెంట్స్కి రియాక్షన్ జరగడానికి ఒక కొత్త, ఈజీ దారిని చూపిస్తాయి. వాటి మధ్యలో ఒక ప్లాట్ఫామ్ లాగా పనిచేసి చివరికి మళ్లీ ఒరిజినల్ ఫామ్లోకొచ్చేస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐరన్ క్యాటలిస్ట్ సైకిల్. ఇక్కడ ఏం జరుగుతోందంటే స్టెప్ 1లో ఐరన్ 3 అయాన్ అయోడైడ్ అయాన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసుకుని ఐరన్ 2గా మారుతుంది. ఆ తర్వాత స్టెప్ 2లో ఆ కొత్తగా ఏర్పడిన ఐరన్ 2 పెర్సల్ఫేట్ అయాన్కి ఆ ఎలక్ట్రాన్ని ఇచ్చేసి మళ్లీ ఐరన్ 3గా మారిపోతుంది. ఫైనల్గా ఏమైంది? రియాక్షన్ చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. ఐరన్ క్యాటలిస్ట్ మళ్లీ రెడీగా ఉంది నెక్స్ట్ రౌండ్ కోసం. ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ క్యాటలిస్ట్ ఉపయోగం కేవలం ల్యాబ్లకే పరిమితం కాదు. మన ప్రపంచాన్ని నడిపించే ఎన్నో పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ప్రాసెస్లలో ఇవి చాలా కీలకం. ఫర్టిలైజర్స్ తయారీలో వాడే హెబెర్ ప్రాసెస్లో ఐరన్ క్యాటలిస్ట్, అలాగే ప్లాస్టిక్స్ లేదా పాలిమర్స్ తయారీలో నిక్కెల్, ఇండస్ట్రియల్ కెమికల్స్ తయారీలో పల్లాడియం, ఇలా మన చుట్టూ ఉన్న ఎన్నో వస్తువుల తయారీ వెనుక ఈ ట్రాన్సిషన్ మెటల్స్ ఉన్నాయి. సరే, ఇప్పటికీ 3 సూపర్ పవర్స్ చూసాం. ఇప్పుడు ఫైనల్ సూపర్ పవర్ స్ట్రెంగ్త్. ఈ ఎలిమెంట్స్ అన్నీ కలిసి చాలా స్ట్రాంగ్ మెటీరియల్స్ని ఎలా ఫామ్ చేస్తాయో చూద్దాం. అల్లాయ్ తెలుగులో మిశ్రమ లోహం అంటాం. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే 2 లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ని కలిపి తయారు చేసే ఒక కొత్త మెటీరియల్. ఈ ట్రాన్సిషన్ మెటల్స్కున్న ఒక స్పెషాలిటీ ఏంటంటే అవి ఒకదానితో ఒకటి చాలా ఈజీగా కలిసిపోయి వాటి ఒరిజినల్ మెటల్స్ కన్నా చాలా బెటర్ ప్రాపర్టీస్ ఉన్న అల్లాయిస్ని తయారు చేస్తాయి. అలా కలవడం వల్ల అవి ఇంకా స్ట్రాంగ్, ఇంకా హార్డ్గా ఎలా అవుతాయి? దీనికి కారణం వాటి అటామిక్ సైజెస్లో ఉండే చిన్న తేడా. ఒక ప్యూర్ మెటల్లో అన్నీ ఒకే సైజ్ యాటమ్స్ ఉంటాయి, కాబట్టి అవి ఒకదానిపై ఒకటి ఈజీగా జారిపోతాయి. కాని అల్లాయ్లో డిఫరెంట్ సైజ్ యాటమ్స్ ఉండటం వల్ల ఆ రెగ్యులర్ అరేంజ్మెంట్ డిస్టర్బ్ అయి అవి ఒకదానిపై ఒకటి జారకుండా అడ్డుకుంటాయి. అందుకే అల్లాయ్స్ చాలా బలంగా ఉంటాయి. కలిస్తే బలం అనేదానికి ఇదొక పర్ఫెక్ట్ కెమికల్ ఎగ్జాంపుల్. ఈ స్పెషల్ కాంపౌండ్స్కి కొన్ని అద్భుతమైన లక్షణాలుంటాయి. వాటి మెల్టింగ్ పాయింట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా అంటే చాలా గట్టిగా ఉంటాయి. కెమికల్ రియాక్షన్స్కి అంత తొందరగా లొంగవు, అంటే కెమికలీ ఇనర్ట్గా ఉంటాయి. అంతేకాదు, మెటల్స్ లాగే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసే గుణాన్ని కూడా కోల్పోవు. వాటి ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే ఈ ఒక్క వాక్యం చాలు: ఐరన్, స్టీల్. ఇవి ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన నిర్మాణ సామగ్రి. మనం చూసే పెద్ద పెద్ద బిల్డింగ్స్, బ్రిడ్జెస్, వెహికల్స్, వీటన్నింటికీ ఆధారం ఐరన్. అంటే ఒక ట్రాన్సిషన్ మెటల్, దాని అల్లాయ్ అయిన స్టీల్. సో చూశారుగా, మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. బాణసంచ రంగుల నుంచి స్టీల్ బలం వరకు వీటన్నింటి వెనక ఉన్నవి ఈ డీ బ్లాక్ ఎలిమెంట్సే. వాటి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్, కలర్ఫుల్ కాంపౌండ్స్, క్యాటలిటిక్ యాక్టివిటీ, స్ట్రాంగ్ అలాయ్స్ని ఫామ్ చేసే పవర్, ఈ సూపర్ పవర్స్ అన్నింటికీ మూల కారణం ఒకే ఒక విషయం: పాక్షికంగా నిండిన డీ ఆర్బిటాల్. ఆకాశ హర్మ్యాల నుండి మన చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ల వరకు మన ఆధునిక ప్రపంచాన్ని నిర్మించేది అవే. మరి వాటి ఈ యునీక్ కెమిస్ట్రీతో భవిష్యత్తులో ఇంకెలాంటి కొత్త మెటీరియల్స్ని మనం తయారు చేయబోతున్నామో ఆలోచిస్తేనే చాలా ఎక్సైటింగ్గా ఉంది కదా.